వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. చెప్పండి. కాంగ్రెస్‌లో చెప్పండి. జరుగుతున్న ఈ పరిణామాలపైన మీరు చేస్తున్న ఆరోపణలకు ఏదైనా ఆధారాలున్నాయా? బీజేపీ కూడా గతంలో ఇలాంటి అంతర్గత విభేదాలనైతే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కాంగ్రెస్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాదా వెంకటరెడ్డి ఇప్పుడు గారు? ఒకటి చక్రి గారు, హ్మ్. ఇక్కడ రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఏ పార్టీని కూడా ఇబ్బంది పెట్టదు. వాళ్ళంతలా వాళ్ళు మునిగిపోతున్నప్పుడు వాళ్ళ కాంగ్రెస్‌లో ఉండే కుమ్ములాటలు, కొట్లాటలు, హ్మ్. పంచాయతీలు, వెన్నుపోట్లు అది కాంగ్రెస్ డీఎన్ఏలో ఉండే సహజ సిద్ధమైనటువంటి విషయమే కదా! కొత్తగా ఉంది. వాళ్ళు ఈ 2.5 సంవత్సరాలు ఎందుకు బాగున్నారంటే ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి. ఎవరి అంచనాలు వాళ్ళకున్నాయి. ఎవరి పనులు వాళ్ళకైతున్నాయి. ఫ్రీ ఫ్రీ ఫ్రీడమ్ ఇచ్చినారు రేవంత్ రెడ్డి గారు. అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఆ ఆ కోణం లోపల అధికారం అనేటువంటిదే వీళ్ళందరినీ ఒక వేదికగా సమైక్యంగా ఉంచడానికి ఉపయోగపడ్డదని చెప్పి నేను భావిస్తున్నటువంటి సందర్భం. పోతే హ్మ్. మీరు అడిగినటువంటిది ఇప్పుడు మాకేం సంబంధం అది? వాళ్ళు వాళ్ళు బహిర్గతంగా ఇప్పుడు చర్చ ఏమిటి? మొన్నటి వరకు ఏం చర్చ చేసినారు? భారతీయ జనతా పార్టీ అని మాట్లాడినారు. భారతీయ జనతా పార్టీ చేసింది ఇదంతా అనేటువంటి మాట చెప్పినారు. మధ్యప్రదేశ్‌లో మా మంత్రి గారు చెప్పింది ఏమిటంటే, మాకసలు ఆ విషయమే తెలవదు. వాస్తవానికి చక్రి గారు మీరు కూడా సీనియర్ జర్నలిస్టు. ఆమె ఆమె మీద అట్లాంటి కేసు ఉన్నది మనకు తెలియనే తెలియదు ఇంతవరకు. హ్మ్. ఇప్పుడు ఎందుకంటే ఆ కేసు నమోదైంది 2022. 2022కు లో నటరాజన్ గారికి తెలంగాణతో ఏమి సంబంధం లేదు వాస్తవానికి. ఆమె వచ్చింది నా జ్ఞాపకం ఉన్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్ శివకుమార్ గారు చెప్పాలి. 2024లో వచ్చింది ఆమె ఇక్కడికి ఇన్ఛార్జిగా. హ్మ్. అసలు ఆ 2 ఏళ్ల కింద ఆమెకి లింక్ ఏంది? ఇది ఒక లైంగిక కేసు వె- పేర్లెందుకు వె- గాని. వె- వెంకటరెడ్డి గారు ఒక ఆ, క్లారిఫికేషన్ ఇస్తా. 23లో ఆమె అబ్జర్వర్ కి వచ్చింది. ఆ, దాని తర్వాత మీరు అన్నట్టు దీపాదాస్ మున్షి పోయిన తర్వాత అంటే మల్లికార్జున్ ఠాక్రే, ఆ తర్వాత దీపాదాస్ మున్షి, ఆ తర్వాత ఈ ఈమె రాహుల్ గాంధీ మనిషి అనే రకంగా మీనాక్షి నటరాజన్ని ఇక్కడ పంపించారు. ఈ కేసు నమోదైంది 2022 కదా. ఎస్ ఎస్, ఆమెకు సంబంధం లేదు ఈ లే విషయంలో. లేదు కానీ మరి ఎందుకు వచ్చింది ఆ దాంట్లో ఆ ఛార్జ్ షీట్లో కానీ లేకపోతే ఆ ఫై కేసులో ఆమె ఎవరు కంప్లైంట్ శ్రీలత. చేసినటువంటి శ్రీలత, శ్రీలత. ఇక పేరెందుకు కానీ శ్రీలత, ఆ కేసులో సంబంధించి ఇద్దరు మీ నాయకులే వాళ్ళు. అది లైంగిక పరమైనటువంటి కేసు కాబట్టి అంటే వెంకటరెడ్డి గారు మిమ్మల్ని ఈడ మళ్ళీ కొంచెం అబ్జెక్ట్ చేస్తారు. అసలు ఆ శ్రీలత అనే ఆవిడ, ఆమె తెలుగుదేశం పార్టీ నాయకురాలు. ఉండొచ్చు. ఆమె ఆ, ఆ మధ్య ఆ మధ్యననే కాంగ్రెస్ పార్టీలకు వస్తున్నాడు. ఉండొచ్చు ఉండొచ్చు తర్వాత మీరు. ఆమె మహబూబ్ నగర్ కు చెందిన వ్యక్తి. ఆ తర్వాత ఆ మంత్రి ఎవరైతే ఆ, అక్కడ ఉన్న ఎమ్మెల్యే, బహుశా నా పేరు శివ్ కుమార్ అనుకుంటా, ఆయన పేరు శివ్ కుమార్ రెడ్డి. సో అవును. శివ్ కుమార్ రెడ్డి మీద ఆమెకు ఏదో లైంగిక వేధింపులు ఉన్నాయి అనే రకంగా మాట్లాడి ఆమె కంప్లైంట్ చేస్తూ మీనాక్షి నటరాజన్ ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి ఈమెని అక్యూజ్ నెంబర్ 4 లేచిండు. అట్లా కాదు. ఈమె ఇప్పుడు ఆమె ఒక్కరే కాదు కదా, ఇంకా ఇతర కాంగ్రెస్ నాయకుల పేర్లు కూడా ఉన్నట్టు మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి. అదే వీళ్ళు ఏం నలుగురే. చేసినారు? వీళ్ళ నలుగురు వీళ్ళు ఏం చేసినారు? ఎట్లా పరిష్కరించడానికి ప్రయత్నం చేసినారు? అది దాంట్లో ఆమె ఎందుకు అఫెండ్ అయింది? ఎందుకంటే అంత సులభంగా మీనాక్షి నటరాజు గారి పేరు పెట్టడానికి ఇష్టపడరు ఎవరు కూడా, ఎందుకంటే ఆమెకు సంబంధం లేదని ఒకవేళ మనం అనుకున్నప్పుడు కూడా. కానీ ఏం జరిగిందో రైట్. తెలియదు మళ్ళీ పెట్టవలసిన పేరు. కాబట్టి ఇవాళ రైట్ జరిగింది ఏమిటి? వెంకటరెడ్డి గారు. ఒక నిమిషం. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన రిపోర్టు ప్రకారంగా కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్లో ఉండే కుమ్ములాటలో ఎవరో ఒకరు దాని గురించి అక్కడికి చెప్పడం జరిగింది. అది రిజెక్ట్ అయింది. దానికి చట్ట ప్రకారంగానే జరిగింది కదా. ఇది కాంగ్రెస్లో ఎవరు దొంగలు, కాంగ్రెస్లో ఎవరు కోవర్టులు అనేటివి తెలుసుకోవాల్సింది కాంగ్రెస్. మరి ఆ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మాకేమి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ అనేక రకాల సమస్యలు స్టార్ట్ అయినాయిగా 2.5 ఏళ్ళ తర్వాత. ఇక ఇక్కడి నుంచి ఇవే కనపడతాయి మీకు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏ రకంగా చూడాలో ఆ రకంగా రేపు నిర్ణయం చేస్తారనేది భావిస్తున్నాను.